వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. దామెరలో క్షుద్ర పూజల కలకలం. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తాఫ్ చేయాలని దళిత నాయకుల డిమాండ్. భగవద్గీతను అనుసరిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా అవుతారన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆటల పోటీలు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి అరుదైన గౌరవం. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామం 6వ వార్డులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ, గుడ్డు, కాల్చిన అన్నం ముద్ద, పసుపు, అన్నం ముద్ద, జీడి గింజ, ఇనుప ముళ్ళలతో 3 బాటలో దంచిపోసి క్షుద్ర పూజలు పాల్పడ్డారు. అయితే క్షుద్ర పూజలకు ఉపయోగించిన సామాగ్రిలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీకి సరఫరా చేసే గుడ్డు ఉండడం గమనార్హం. ప్రభుత్వ స్టాంప్ వేసి ఉన్న గుడ్డు తెల్ల ముద్ద, పసుపు ముద్ద, కారపొడి ముద్ద. భాస్కర్ అన్న ఒకసారి చెప్పవారే. ఇది అంగన్వాడి గుడ్డ అన్న, అంగన్వాడి గుడ్డ స్టిక్కర్ స్టాంపు. టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించి ఆశీర్వదిస్తే శాసన మండలిలో ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యారంగ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతనిస్తానని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఓ హోటల్లో తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్యం సంఘం, జూనియర్ డిగ్రీ కళాశాల అసోసియేషన్, ఇతర సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న టీచర్ ఎమ్మెల్సీగా తాను బరిలో ఉంటానని, బీజేపీ మద్దతు కోసం రాష్ట్ర నాయకులను కలిసి విన్నవించానని, అవకాశం ఇస్తే బీజేపీ మద్దతుతో లేనట్లే విద్యా సంస్థల అండదండలతో స్వతంత్రంగా పోటీ చేయడం ఖాయమని వెల్లడించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలిసి బీజేపీ మద్దతు కోరానని భరోసా ఇచ్చారని వెల్లడించారు. దీని ముందు ఫస్ట్ నా గురించి కూడా పత్రికా విలేకరులకు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ దానికన్నా ముందు వన్ టూ వర్డ్స్ మా జనరల్ సెక్రటరీ గారు ప్లస్ మా స్టేట్ జనరల్ సెక్రటరీ వారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారు వస్తారు. తర్వాత కడారి అనంతరెడ్డి రేపు రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి సంసిద్ధత తెలపడానికి, నా అభిప్రాయం ప్రకటించడానికి మీ అందరినీ, ప్రపంచానికి మీరు కళ్ళు, చెవులు, దివ్య దృష్టి, మీరు ఒక దివ్య దృష్టి. ప్రతి వాళ్ళకి ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎక్కడో ఏదో దేశంలో, ఏదో ఖండంలో, ఎక్కడెక్కడో ఏవో విషయాలు సృష్టిపై, ముఖ్యంగా ఈ భూమిపై ఏ మూలకున ఏ తెలివైనటువంటి ప్రదేశం ఉన్నా మీరు చేరేటువంటి ఒక గొప్ప వృత్తి జర్నలిజం. అందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, అంటే సోషల్ మీడియా కూడా ఇప్పుడు దాని ప్రాముఖ్యత బాగా ఉంది. మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ
నమస్కారాలు తెలుపుతూ నేడు ఈ ప్రెస్ మీడియా కార్యక్రమం ప్రారంభించబడతా ఉన్నాం. ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది మన విద్యా సంస్థలు బై ద నేమ్ ఆఫ్ దిస్ టెస్మా. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం పాఠశాలల సమస్యల గురించి, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం గురించి, ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి పోరాడుతూ సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూ అందరికీ ఈవెన్ సమాజం స్టూడెంట్స్ వెల్ఫేర్ కూడా సహకరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థగా ఎదిగింది. కానీ కాలక్రమేణా మధ్యలో అంటే ఉద్యమంలో మేము కలిసి కేసీఆర్తో మేము పనిచేసాము, తెలంగాణ సాధించుకున్నాము. మధ్యలో కాస్త అదే సంస్థ రెండుగా అయినప్పటికీ అంత చరిత్ర చెప్పకుండా ఇక్కడికి చేసినటువంటి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందన. వీడియో రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరం. సమయం దొరికినప్పుడు మీతో దేవరా మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని ఎగ్జైటెడ్గా ఉన్నాను. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం నిర్మాతలలో లేకపోవడం, ఈవెంట్ ఆర్గనైజర్ని బ్లేమ్ చేయడం తప్పు అని నా ఫీలింగ్. అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఆ జన్మంతా రుణపడి ఉంటాను అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ ప్లేస్ లేదు, అట్లా ఎక్కడ ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామింగ్ ఎంతో కష్టపడుతుంది అంత దూరం నుండి. మీరు దాన్ని ఎట్లా తీసుకుపోతున్నది కొంచెం సివిలైజ్గా ఆలోచించండి. ఇంకా లేదు అంటే ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మీరు కూర్చున్న అందరూ చాలా మంచిగా కూర్చున్నారు, చాలా బాగా. మీరు ఎంత ఉన్న వాళ్ళే కొంచెం ఇంకా వెళ్ళాలి. మీరు ఆ నిలబడ్డ వాళ్ళు అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత. పటేల్గూడ గ్రామానికి చెందిన పట్ట సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు. ఈ నిర్మాణాలు ఒక ప్రముఖ బీఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తింపు. మీడియాను అనుమతించని అధికారులు, గట్టి పోలీస్ బందోబస్తు మధ్య
హైడ్రా కూల్చివేతలు. బిల్డర్ చంద్రశేఖర్ను లోపలకు అనుమతించని పోలీసులు కోర్టు నోటీసులున్న పట్టింపు లేదు అంటూ అధికారులను ప్రశ్నిస్తున్న బిల్డర్ చంద్రశేఖర్ కనీసం మా సామగ్రినైనా తెచ్చుకొనివ్వండి అంటూ ప్రాధేయపడుతున్న కొనుగోలుదారులు. కాకపోతే వీళ్ళకి పరిలైన లోపల మొత్తం అవన్నీ కాకపోతే ఏంటి అంటే వీళ్ళు రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ ఉన్నట్టుంది సంపాదించిన వీళ్ళు పెట్టినాం ఎవరే ఈ దూరం వీడియోలు తీసుకుంటామని చెప్పి चलो जी छोटा बच्चा लोग क्या करते चलो नीचे चलो ना चलो भैया मैं मंदिर की अलवानी चलो मीर मार्क्स को चलो भैया ले నేనేమంటారు ఒక మాట వినండి కోర్టు ఆర్డర్ పని చేయదంటే వెళ్ళిపోతాం కదా మేము కోర్టులు ఎందుకున్నాయి మరి వ్యవస్థ ఎందుకునే వ్యవస్థ ఆర్డర్లు ఉన్నాయి కదా ఈరోజు కాదు హైడ్రా ఈరోజు వచ్చింది ఒక మాట నేనేమంటున్నాను ఒక మాట వినండి హైడ్రా ఈరోజు వచ్చింది మరి 2020 ఆర్డర్ ఉన్నది కదా 20 ఆర్డర్ కూడా పని చేయాలి 20 ఆర్డర్ ఉన్నది కదా నాటు ఉన్నది స్టేటస్ కో ఉన్నది అదే ఆర్డర్ కూడా పని చేయాలంటే లేదు హైడ్రా ఈరోజు వచ్చింది కదా సార్ మీ మాట సార్ మీ మాట మీకు గౌరవిస్తాం సార్ గౌరవిస్తాం అర్థమైంది సార్ సామాన్లు తెచ్చుకున్నాను మరి ఆ సామాన్లు 3 lakhs EMI లో తెచ్చుకున్నాను సార్ డబ్బులే కదా నా అయినా కానీ మరి నా డబ్బులు తెచ్చుకోవాలి కదా నేను బయట నేను హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు ఇల్లు రెంట్ దొరకటం హైదరాబాద్ లో రెంట్ దొరకటం ఎంత కష్టమో తెలుసా మీకు సార్ సడన్ గడిపి నేను ఇప్పుడు 60 అడుగు మాట్లాడతాను నడవయ్యా వాళ్ళు వచ్చే వరకు ఉంటారు ఏదో ఒకటి అవుతుంది కదా సార్ మేము మా దగ్గర ఎందుకు వాళ్ళ సారాలు చూపిస్తాం కదా మీరు ఇక్కడే నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఆదివారం రాత్రి అపహరణకు గురి కావడం కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి మధ్యమధ్యలో ఆర్టీసీ డిపో గోడ దూకి అందులోకి ప్రవేశించాడు. AP 01Z0076 నెంబర్ గల ఆర్టీసీ బస్సును అపహరించాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది బస్సును వెంబడించడంతో సోఫీనగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురికాగా సెక్యూరిటీ సిబ్బంది బస్సును స్వాధీనం చేసుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. డిపో నుంచి బయటకు వెళ్ళడంతో నేను అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న PHB డ్రైవర్ 2 వీలర్ తీసుకొని వెనుక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది ఇక్కడ సోఫీనగర్లో.
వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి. సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. దాన్ని చూసి నేను ఆగుమని అరిచాను. వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు. నేను వెంటనే ఆ బస్ ఎన్నుకొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీనగర్లో పట్టుకోవడం జరిగినది. అదే వచ్చింది కదా. బస్ ఎందుకు వచ్చినావు? అంతే. ఎందుకు తెచ్చినా అంటే సడన్ వచ్చింది అది బస్సు సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది. ఏం చేసినావు? ఏం చేసినావు? నా తప్పు అయిపోయిందన్నా, తీసుకొని వచ్చి తప్పు అయిపోయిందన్నా. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతియాగం. శాంతియాగంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శాంతియాగం పంచద్రవ్యాలతో సంప్రోక్షణ జరుగుతుంది. లడ్డుపోటు పడిపోవడంతో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుందని ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి హిందువును ప్రశ్నిస్తున్నాను, ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి. ప్రతి హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటికి వచ్చి పోరాడాలి. తప్పు జరిగి ఉంటే మనకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై, తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి. ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దపల్లి వాగులో పడ్డ కారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంత బండి ఎంత బండి మెగాస్టార్ చిరంజీవి తన 40 ఏళ్ల కెరీర్లో 24,000 డాన్స్ మూవ్మెంట్ చేసినందుకు గిన్నిస్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ, గిన్నిస్ రికార్డు నన్ను వరిస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. నేను ఎదురు చూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి, దర్శక నిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటాను అని చిరంజీవి అన్నారు. About Guinness Book of World Records. Then ఊహించండి. I never expected, never dreamt about Guinness Book of World Record because Guinness Bookకి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరునికి నోటీస్ ఇచ్చి వదిలేస్తారు, కానీ పేద మధ్య తరగతి ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా, కోర్టుకు పోకుండా వారంతల్లో ఇల్లు కాలి కూలుస్తారా? ముఖ్యమంత్రి సోదరునికి ఒక న్యాయం, సామాన్యులకు ఇంకో న్యాయం అంటున్న ప్రజలు. బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నాయన? నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాము. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ
నీకు కూడా తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలంటే ఏంటనేది మేము ఎంత. తొర్రూరు PSCS ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ పంపు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి CCL చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ప్రారంభించారు. జిల్లాలోని నెంబర్ 1 PSCS తొర్రూరు PSCS ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గుర్తు చేశారు. రైతులకు మరింతగా సేవలు అందించడమే తొర్రూరు PSCS లక్ష్యమని చైర్మన్ హరిప్రసాద్ తెలిపారు. తొర్రూరు ఊకల్ క్రాస్ వద్ద నూతన పెట్రోల్ పంపులు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. గడిచిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒక నిమిషంలో చెప్పి నెక్స్ట్ ఎమ్మెల్యే గారి తొందరగా ఉండడం కళ్యాణ చెట్లు పంపే కార్యక్రమం ఉంది కాబట్టి తొందరలో పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా మేము సొసైటీ చైర్మన్ అయినాడు మేడం, ఇక్కడ వ్యవస్థ ఉంది, సొసైటీ అనేది ఉంది. కానీ మేము సొసైటీ చైర్మన్ అయినాక ఈ పాలక వర్గాన్ని ఎన్నుకున్నాక 6 ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం. ఇది 2 మండలాల సొసైటీ చైర్మన్ సొసైటీ, పెద్దవంగరం తొర్రూరు 2 మండలాలకి సొసైటీ తొర్రూరు సొసైటీ. దీనికి పెద్దవంగరం మండలంలో 3 షాపులు ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం. తొర్రూరు మండలంలో 3 షాపులు ఫర్టిలైజర్ షాపులు నడుపుతా ఉన్నాం. అందుకు అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. మరి ఇంకా 5 నెలలు ఉందంటున్నారు. 5 నెలలలో కూడా ఇంకా ఎంత చేయగలిగితే అంత చేయాలండి. ఇంకోటి సన్న బియ్యం గురించి మాట్లాడిండ్రు. సన్న బియ్యం నిజంగానే ఇప్పుడు దేశంలో సన్న బియ్యము సన్నొడ్లు ఎంతైతే అవసరం ఉందో దానికన్నా తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎంత సన్నొడ్లు తెచ్చుకుంటే అంత నెక్స్ట్ టైం సీజన్ అప్పుడు కూడా సన్నొడ్లు ఎక్కువ వేయడానికి ప్రయత్నించండి. సన్నొడ్లకి 500 మద్దతు ధర తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కూడా మీరు ఎక్కువ వేసుకుంటే అందరికీ కూడా బాగుంటుంది. ఇదే కాదు, రేషన్ బియ్యం కూడా ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నారు కదా రేషన్లో. నెక్స్ట్ రాబోయే రోజులలో సన్న బియ్యం ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏది వేస్ట్ కావద్దన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి రైతులకైనా లేకపోతే ఎవరికైనా కానీ అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ ఈరోజు పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచిగా కావాలని కోరుకుంటున్నాము. మరి ఇంకా ఏది సహాయం ప్రభుత్వం ద్వారా ఉన్నా మేము చేస్తాము. చాలా మటుకు మీరే చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాద్ పార్లమెంట్ ఎంపీ పొరిక బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనంతరం ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలోని SS ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఇల్లందు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో వివిధ శాఖల జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో అధికారుల పనితీరుపై మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కోరం కనకయ్య మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా కలెక్టర్లు, భద్రాద్రి జిల్లా SP, ITDA PO తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. డిపార్ట్మెంట్ R&B ఎవరికి ఎంత
డిసిసిబి డైరెక్టర్స్ శ్రీ మేకల మల్లిబాబు యాదవ్ గారు అదే గుడ్ మార్నింగ్ సార్. కొత్తగూడెం డివిజన్ కింద 2 మండలాలు వచ్చాయి సార్. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు ఉంటారు, అదే రకంగా కార్పొరేటర్లు ఉంటారు, కౌన్సిలర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.